హలో ఫ్రెండ్స్, మనలో నిజంగా ఎంతమందికి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇప్పటివరకు ఎన్ని యుద్ధాలు జరిగాయి, అసలు ఎందుకు జరిగాయి, వాటి రిజల్ట్ ఏంటి మీకు తెలుసా? చాలామందికి తెలీదు. ఒక్క 5 మినిట్స్ నేను సింపుల్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడికి అసలు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎన్నేళ్ల నుంచి వెళ్ళి ఈ ఘర్షణ వాతావరణం ఉంది, అసలు ఎన్ని యుద్ధాలు జరిగాయి, మన హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి కదా. యాక్చువల్గా మనకి ఇండిపెండెన్స్ 1947 ఆగస్ట్ 15 ఇండియాలో మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక రోజు ముందుగానే పాకిస్తాన్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇలా మనకి డివైడ్ అయిన తర్వాత కొన్ని నెలలకే యుద్ధ వాతావరణం నెలకొంది, ఘర్షణ వాతావరణం నెలకొని కాశ్మీర్ యుద్ధం అని అంటారు. ఫస్ట్ యుద్ధం పాకిస్తాన్ మద్దతున్న ట్రైబల్ మిలిషియా దళాలు కాశ్మీర్ని ఆక్రమించాయి. అప్పుడు అక్కడి మహారాజు భారత్లో చేరడానికి సందిగ్ధత వ్యక్తం చేశాడు. దీంతో ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు భారత బలగాలను అక్కడికి పంపించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. 1948 వరకు ఇది కొనసాగింది. ఐరాస జోక్యంతో ఇరు దేశాలు కాల్పులు విరమించాయి. జమ్మూ కాశ్మీర్లో 3/2 భూభాగం భారత్ స్వాధీనం చేసుకుంది. సో ఈ యుద్ధంలో ఆఖరికి ఫలితం కాశ్మీర్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే 2 పార్ట్స్ ఏమో మనకు వచ్చింది, మిగిలిన 1 పార్ట్ ఏమో పాకిస్తాన్ ఆక్రమించుకుంది. దాన్నే POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్గా ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం. తర్వాత 1965లో పాక్ ఆపరేషన్ జిబ్రాల్టర్ కాశ్మీర్ని ఆక్రమించాలనుకునే ఉద్దేశంతో పాకిస్తాన్ సైన్యం 1965లో సైనిక చర్య చేపట్టింది. పాకిస్తాన్ సైనికులు, తిరుగుబాటుదారులు మారువేషంలో కాశ్మీర్లోకి చొరబడేందుకు చేపట్టిన కోవర్ట్ ఆపరేషన్ ఇది. దానికి ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరు పెట్టారు. దీనికి భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ఇరువైపులా భారీగా ప్రాణ నష్టం జరిగింది. భారత్ పాక్ మధ్య రెండో అతిపెద్ద యుద్ధానికి దారితీసింది. ఐరాస నిర్దేశించిన కాల్పుల విరమణ 1966లో తాష్కంట్ ఒప్పందం సంతకాలు చేయడంతో ఆ ఘర్షణకు ముగింపు పడింది.